దయ, కైండ్నెస్. మొదటిది ఏంటి? విమోచన. విమోచన మనం చూస్తే కనుక నయోమి జీవితంలో రూతు విమోచకురాలుగా ఉంటుంది. అలాగే రూతు జీవితంలో బోయోజు ఒక విమోచకుడుగా ఉంటాడు. రూతు బోయోజు నుంచి వారి మనవడు, ముని మనవడు వస్తాడు. ఎవరంటే దావీదు. దావీదు నుంచి యేసుప్రభు నిజమైన విమోచకుడు అనమాట. సో రూతు దేని తర్వాత ఉంటుందండి? న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. న్యాయాధిపతుల ఆఖరి వచనం చూడండి. న్యాయాధిపతులు 7 న్యాయాధిపతులు దేవుడు ఇశ్రాయేల్ని కాపాడటానికి ఆయా సమయాల్లో లేపుతూ ఉంటాడు. సంసోను, గిడియోను, ఇలా కొంతమంది న్యాయాధిపతులను లేపి ఆయా సమయాల్లో ఇశ్రాయేల్ని కాపాడుతాడు. ఆఖరి వచనం చూడండి. ఆఖరి వచనం, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించు. ఆ దినాలలో రాజు లేడు. ప్రతి ఒక్కరూ కూడా వారి ఇష్టంగా, ఒక దేవుని ఆజ్ఞ లేదు, దేవుని భయం లేదు, వారి ఇష్టంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న రోజులు అన్నమాట. ఆ రోజుల్లో మరి రూతు గురించి గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. ఇది బహుశా రూతు దావీదు పుట్టిన తర్వాత రాశాడు కాబట్టి అందుకనే 4వ అధ్యాయంలో ఏముంటుందంటే దావీదు గురించి చెప్తాడనమాట. బోయేజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. కాబట్టి దావీదు మహారాజు పుట్టిన తర్వాతే ఈ పుస్తకాన్ని, గ్రంథాన్ని రాశారని మనం చూడవచ్చు అనమాట. అలాగే డార్క్ పీరియడ్ మనం చూసాము. ఆత్మీయ అంధకారంతో ఇశ్రాయేలు ఆ సమయంలో నిండి ఉంది. మనం చూస్తే కనుక అలాగే 17:6 కూడా చూడండి. 17:6 ఏది? న్యాయాధిపతులు 17:6. ఆ దినములలో ఇశ్రాయేలునకు రాజు లేడు, ఎవరికి వారు వాళ్ళ ఇష్టానుసారంగా. భయం లేదంట జనాల్లో, వాళ్ళ ఇష్టం. తల్లిదండ్రుల భయం లేదు, దేవుని భయం లేదు, ఎవరి భయం లేదు, పెద్దల భయం లేదు, ఇష్టం అనమాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న సమయంలో. అందుకనే రూతు మొదటి వచనంలో ఏమంటాడు? రూతు మొదటి వచనంలో, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా. చూడండి, న్యాయాధిపతులు ఏలిన దినం అని ఎందుకన్నాడంటే, న్యాయాధిపతుల దినాల్లో ఎలా ఉన్నారు? ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారన్నమాట. ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. ఆ సమయాల్లో మరి ఒక కుటుంబము ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు దేశంలో యూదా బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు యూదా నుంచి ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు దేశానికి వెళ్ళారంట. ఒక కుటుంబము, చూడండి స్టోరీ నేను నరేట్ చేస్తాను. ఒక కుటుంబం ఏం చేశారంటే బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకి వెళ్ళారు. ఎందుకంటే బెత్లెహేములో కరువు వచ్చింది. మోయాబు వెళ్ళినప్పుడు అక్కడ భర్త చనిపోయాడు. ఆమె భర్త చనిపోయిన తర్వాత 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు అక్కడ మోయాబు రాలు అయిన ఇద్దరిని చేసుకున్నారు. ఓర్పా, రూతుని చేసుకున్న 10 సంవత్సరాలకి 2 కుమారులు కూడా నయోమికి చనిపోయారు. నయోమి ఒక్కతే మిగిలింది. ముగ్గురే ఉన్నారు. ఎవరు? నయోమి, ఓర్పా, రూతు. నయోమికి ఒక వార్త తెలిసింది. యెహోవా ఇశ్రాయేలు దేశాన్ని దర్శించాడు, అక్కడ మళ్ళీ పంటలు పండడం మొదలుపెట్టినని తెలిసింది. ఆ ఆశతో ఏం చేసిందంటే నయోమి 2 కోడల్ని తీసుకుని ఎక్కడికి బయలుదేరింది? మోయాబు బయలుదేరింది. దారిలో నయోమి అంటది కోడల్ని చూసి, అమ్మా మీకు మంచి ఫ్యూచర్ ఉంది, నాతోటి ఎందుకు, మీరు వెళ్ళి మీ తల్లిదండ్రులతోటి మీరు మంచిగా వివాహం చేసుకొని బిడ్డలు కానీ మీరు ఫలించండి అంటారు. వారు ఎలుగెత్తి ఏడుస్తారు. తర్వాత ఓర్ప ముద్దు పెట్టుకుంటుంది. నయోమి మట్టుకు రూతు మట్టుకు నయోమిని హత్తుకుంటుంది. నయోమితోటి రూతు వస్తుందని నిర్ణయించుకున్న తర్వాత
నయోమి బయలుదేరి బెత్లెహేముకి వెళ్తుంది. ఎవరెవరు వెళ్తారు బెత్లెహేముకి? నయోమి, రూతు. ఇందులో చూస్తే కరువు వచ్చింది బెత్లెహేములో. కరువులో ఒక కుటుంబము, నయోమి భర్త ఎలీమెలెకు, 2 కుమారులు ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు దేశానికి వెళ్ళారు. నిండుగా వెళ్ళింది. మనం రాసి చక్కగా భర్త, 2 కుమారులు నిండుగా వెళ్ళింది బెత్లెహేము నుంచి మోయాబుకి. రిక్తునిగా వచ్చిందంట. సమృద్ధిగా వెళ్ళాను, రిక్తునిగా వచ్చి, రిక్తుని చూడండి 21 అంటది, నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం చూడండి. అక్కడ ఏమంటుందంటే నిండుగా వెళ్ళింది, భర్త 2 పిల్లలతోటి ఖాళీగా వచ్చింది. తర్వాత కరువు ఉన్నప్పుడు వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నయోమి రీతితోటి ఎలా ఉన్నా చూడండి. ఆఖరి వచనం చూడండి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. కరువు పంటలు ఉన్నప్పుడు లేనప్పుడు వాళ్ళు వెళ్ళారు. తను మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ యవల కోత ప్రారంభమైందంట. ఇది స్టోరీ. ఈ స్టోరీలో ఈరోజు మనం చూసేది ఏంటంటే అక్కడ మొదటిగా వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది? శ్రమలు, కష్టాలు ఎలా వచ్చినాయి చూద్దాం. అంటే ఇప్పుడు 1వ వచనంలో చూస్తే, న్యాయాధిపతులు 2 దేశంలో కరువు కలుగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. మోయాబులు అంటే ఇశ్రాయేలీలకి కజిన్స్ అంట. ఎవరండి? కజిన్స్. ఇశ్రాయేలీలు, మోయాబులు ఎవరు? కజిన్స్. ఎవరు? లోతు, అబ్రహాము, లోతు ఒక కుమార్తెకు పుట్టిన సంతానం ఎవరంటే మోయాబీయులు అన్నమాట. వాళ్ళ కజిన్స్, కానీ ఇద్దరికి పడదు. మో అంటే ఎవరు? మోయోబ్ అన్న మాట 2 మాటలు అన్నమాట. మో అంటే ఎవరు అంటే ఏంటి అని అర్థము? ఎవరు. హూ. అబ్, ఏబి. అబ్ అంటే ఫాదర్, తండ్రి. ఎవరు? నీ తండ్రి. మోయాబు అంటే అర్థం ఏంటనమాట? ఎవరు? నీ తండ్రి. లోతు కుమార్తెలతో వచ్చిన సంపద. సో మోయాబు అని పేరు అర్థం ఏంటనమాట? నీ తండ్రి ఎవరు. ఇశ్రాయేలుకి వాళ్ళకి బాగా శత్రుత్వం. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపింపబడి కానాను దేశానికి ప్రయాణం వెళ్తున్నప్పుడు మోయాబు రాజు వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఏం చేశాడంటే అక్కడ బాలాంకి లంచం ఇచ్చి ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా నువ్వు ప్రవచించు అని తన్ని ఎత్తుకున్నాడు. అందుకని ఇశ్రాయేలీలకి వాళ్ళకి పడదు. అక్కడ కామోష్ అనే దేవత ఉంది. ఆ దేవత ఇశ్రాయేలు ఏమంటారంటే దేవతకి ఏం పెట్టారంటే మురికి దేవత, లేకపోతే మురికి దేవుడు, అసహ్యకరమైన దేవుడు అని పేరు పెట్టారు ఇశ్రాయేలీలు మోయాబు దేశానికి. అలాంటి దేశానికి ఇంకా మోయాబు అంటే అర్థం ఏంటంటే ట్రబుల్, శ్రమ. నిజంగానే ఈ కుటుంబము శ్రమలో పడింది అక్కడికి వెళ్ళి. సో నయోమి భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులు కూడా పోగొట్టుకుంది. ఆ సమాజంలో, ఆ సమయంలో, ఆ కల్చర్లో, సంస్కృతిలో మగవాళ్ళు లేకపోతే భర్త కానీ కుమారులు కానీ లేకపోతే ఆడవాళ్ళకి ఏమీ విలువ లేదు. ఒకలాంటి ఇంకా బ్రతికినా వాళ్ళు చచ్చినట్టేనంట అప్పటి సమాజంలో. సో నయోమి పరిస్థితి ఎలా ఉందంటే అలాంటి లోతైన గుంటలు, అలాంటి అంటే ఇంకా చనిపోయిన స్థితిలో బ్రతికే ఉంది అన్న స్థితిలో నయోమి ఉందంట. ఎందుకంటే కుమారులు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. భర్త చనిపోయిన కుమారులు తల్లిని చూసుకుంటారనే గొప్ప వాళ్ళకి అక్కడ కల్చర్ అన్నమాట. అమెరికాలో ఒక ఆయన
ఒక క్లాస్ తీసుకుంటూ అడిగాడంట క్వశ్చన్. అమ్మ, ఒక బోట్ ఉంది, ఆ బోట్లో ఇద్దరే ఉండాలి, ఆ బోట్లో ఒక్కళ్ళే ఉండాలి, కానీ ముగ్గురు ఉన్నారు. ఎవరు? బాబు, నీ అమ్మగారు ఉన్నారు, మీ భార్య గారు ఉన్నారు, మీ కూతురు ఉంది. బోట్లో ఎంతమంది ఉండాలా? ఒక్కళ్ళే ఉండాలి. ఎవరిని పంపుతామని అమెరికా వాళ్ళు అడిగితే అమెరికా వాళ్ళు అన్నారంట 60 మంది ఏమన్నారంటే 60% ఏమన్నారంట, మా అమ్మాయిని పంపుతామన్నారంట. ఏమన్నారు? మా అమ్మాయిని పంపుతామన్నారు. అందులో 40% ఏమన్నారంటే మా భార్యను పంపుతానన్నారంట. ఎక్కడ? వెస్టర్న్ కంట్రీ. కానీ ఈస్టర్న్ కంట్రీ, ఇటు అరబ్ కంట్రీస్లో ఎక్కడైతే మనం మోయాబ్ అని చెప్పుకున్నామో అక్కడ చెప్తే 100% ఏమన్నారంటే మా తల్లినే మేము కాపాడుతాం. అలాంటి తల్లికి గౌరవం ఉన్న మరి దేశంలో నయోమి 2 కుమారులు లేరు. నయోమి జీవితాన్నే కోల్పోయిందండి. భర్త లేరు, ఓన్లీ కోడళ్ళు, నో ఫ్యూచర్. తనకేమి ఒక భవిష్యత్, ఒక మంచి భవిష్యత్తు ఏమీ కనబట్టలే, చీకటి. ఈ సమయంలో మరి దేవుడు ఎలా చేశాడా, దేవుడు ఏడి అన్న క్వశ్చను వస్తుంది. కానీ అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే, బెత్లెహేం అంటే అర్థం ఏంటండి? రొట్టెల ఇల్లు. బెత్లెహేం అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. నయోమి అంటే అర్థం ఏంటి చూడండి, కింద మధురము, ప్లెజెంట్. ఎలిమేలెక్ అంటే భర్త పేరు ఎలిమేలెక్. ఎలిమేలెక్ అంటే ఏంటో తెలుసా? మై గాడ్ ఈజ్ కింగ్. నా దేవుడు రాజు, నా దేవుడు రాజు. కానీ వాళ్ళ పిల్లల పేర్లు ఏంటి చూడండి, పిల్లల కుమారులు మహులోను, కిల్యోను. మహులోను అంటే బలహీనమైన వాడు, కిల్యోన్ అంటే నీరసమైన వాడు. పేర్లకి చాలా ఆ సమయంలో వాల్యూ ఉంటుందంట. బెత్లెహేము రొట్టెల ఇల్లు నుంచి దేవుడు నా రాజు అన్న ఆయన, అలాగే మధురమైన ఆవిడ 2 కుమారులతో ఎక్కడికి వెళ్ళిందంట? హూ ఈజ్ యువర్ ఫాదర్, నీ తండ్రి ఎవడు అన్న పట్టణానికి వెళ్ళిందంట. చూడండి, దేవుడు ఇక్కడ చూస్తే విక్రించబడ్డా అన్నట్టు అనిపిస్తుందంట. ఒక ఆయన ఏమంటాడంటే, ఒక ఆయన ఇలా రాస్తాడు, ఇది నేను చెప్పే ఈ వాక్య భాగము లవింగ్ లైఫ్ అని ఒక ఆయన రాస్తాడు. లవింగ్ లైఫ్, పాలీ మిల్లర్. ఆయన దాంట్లో ఏమంటాడంటే, దీన్ని ఇలా రాశాడు. మొదట 5 వచనాలను ఇలా చదివాడు ఈ అర్థాలను బట్టి. ఒకటేంటి? రొట్టెల ఇల్లు. రెండోది మోయాబ్ అంటే నీ తండ్రి ఎవరు. తర్వాత ఎలీమెలెకు అంటే నా దేవుడు రాజు. ఆయన ఏమంటాడు? మొదటి 5 వచనాలు నేను చదువుతాను చూడండి. ఆయన అలా హీబ్రూలో కనుక చదివితే 5 వచనాలు ఇలా ఉంటాయంట. న్యాయాధిపతులు 7 దినమందు దేశంలో కరువు కలుగగా యూదా రొట్టెల గృహము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని, నీ తండ్రి ఎవరు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు దేవుడు నా రాజు. అతని భార్య పేరు సంతోషం, మధురం. అతని 2 కుమారులు బలహీనము, నీరసము. వారు యూదా రొట్టెల ఇల్లు వారైన ఎఫ్రాతీలు. వారు నీ తండ్రి ఎవరు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. సంతోషం పెనిమిటైన నా దేవుడు రాజు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. వారు నీ తండ్రి ఎవరు స్త్రీలను పెళ్లి చేసుకొనిది. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత బలహీనం, నీరసం ఇద్దరూను చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటయు లేదా అని. చూడండి, ఇక్కడ రొట్టెల గృహము ఆ పేర్లకి వ్యతిరేకంగా జరిగింది. ఆయన ఏమంటాడంటే గాడ్ని దేవుడు విక్రించినట్టుగా ఈ 5 వచనాల్లో చూస్తాం.
దేవుడు వెక్కిరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నయోమికి తెలుసు, ఈ అర్థాలు తెలుసు. దేవుడు మరి నిజమైన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నెరవేరుస్తాడు, మాకు వాగ్దానం ఇచ్చాడు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని తెలుసు. కాబట్టి ఈ పేర్లను బట్టి, జరిగిన విషయాలను బట్టి నయోమి బాధ ఇంకా లోతుకెళ్ళింది. అందుకనే దేవుడు సర్వోన్నతుడు నన్ను వదిలిపెట్టేశాడు అని బాధపడుతుంది. కానీ ఆ చీకటి బ్రతుకులో ఒక వెలుగు రేఖ, ఒక ఆశాకిరణం వస్తుంది. ఏంటంటే అది చూడండి, 6వ వచనం. వారికి యెహోవా చూడండి, ఇక్కడ దేవుడు రూతు గ్రంథంలో దేవుడు డైరెక్ట్గా ఆయన మాట్లాడిన సన్నివేశాలు ఉండవు, కానీ దేవుని యొక్క కార్యాలు మనం పైన చూస్తామన్నమాట. ఏమని విన్నది? బెత్లెహేములో యెహోవా ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెను అని విన్నది. యెహోవా దర్శించిన అన్న మాట తనలో ఒక ఆశని, ఆ నిరాశ జీవితంలో, ఆ బ్రతికిన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయిన ఆ జీవితంలో ఒక ఆశారేఖ వచ్చిందంట. ఏంటంటే ఒక మళ్ళీ పునరుద్ధానం అయినట్టు అయిందంట. యెహోవా మా దేశాన్ని మళ్ళీ దర్శించాడు, యెహోవా మా శ్రమలో మళ్ళీ మమ్మల్ని దర్శించాడనే యెహోవా అనే ఆశ తనకు కలిగినప్పుడు ఏం చేసిందంట, తను అక్కడి నుంచి బయలుదేరిందంట. 6-7 చూడండి. ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోలండ్రు ఓర్పా రూతు కూడా బయలుదేరారంట. చూడండి, చాలా ఇక్కడ ఓర్పా రూతు కూడా ఏ దేశంలో ఉండేవాళ్ళు? మోయాబు దేశీ. కానీ వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకున్నారంట, వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళారంట. వాళ్ళిద్దరూ కూడా మరి అత్తగారిని ప్రేమించారు. ఎంత ప్రేమించారంటే వారి దేశాన్ని, వారి తల్లిదండ్రుల్ని, వారి బంధువుల్ని వదిలిపెట్టి వెళ్ళాలనే ఒక నిర్ణయం తీసుకుని నయోమితోటి ఇద్దరు బయలుదేరారంట. వాళ్ళ యొక్క ఒక ఫారెన్ తెలియని దేశానికి ఇద్దరు కోడళ్ళు బయలుదేరారంట. కోడళ్ళు ఆ సమయంలో ఎలా ఉంటారంటే అత్తగారికి బానిసల్లా ఉండారంట. ఇంకా అత్తగారి దగ్గర భర్త లేనప్పుడు కోడలు ఉన్నారంటే ఆ సమయంలో కంప్లీట్ ఎలా ఉండేవారంటే బానిసల జీవితమేనంటారు ఆ సమయాల్లో. అయినా కానీ వీళ్ళిద్దరూ అత్తగారితో బయలుదేరారంట. నయోమి మరి ఒకే ఆశ, చీకటి బ్రతుకుల్లో దేవుడు ఒక ఆశ కలిగించి దర్శించాడనే ఒక నమ్మకంతో బయలుదేరిందంట కదండి. యేసు ప్రభు కూడా అలాగే మనం చీకటిలో ఉన్నప్పుడంట, ఏ ఆశ లేనప్పుడు, చచ్చిన వారిగా ఉన్నప్పుడంట ఆయన ఈ లోకానికి మరి రావటం జరిగింది. ఈ లోకానికి కాదు. తర్వాత రెండో విషయం, మొదటి శ్రమ, క్రైస్తవులకు వచ్చే శ్రమ చూస్తాము. రెండోది శ్రమలో ఒక్కొక్కసారి శ్రమ నేర్పించడం, ప్రేమించడం నేర్పిస్తుందంట. శ్రమలో దేవుని ప్రేమ మరి ఈ కుటుంబంలో చూస్తాము. నయోమి, రూతు, ఓర్పాలో మనం చూసేది ఏంటంటే దేవుని ప్రేమ అంట. దానికి ఏమన్నారంటే హెసెడ్ లవ్. ఏమన్నారు? హెసెడ్, HESED. చెప్పండి, హెసెడ్ అనే లవ్, ఆ ప్రేమ చాలా, అది తర్జుమా చేయడానికి కష్టమయ్యేదంట. అందుకనే కొంతమంది కృప, ప్రేమ, దయ అని చేస్తారంట. ఇందులో ఏం చేశాడంటే 8వ వచనం చూడండి. నయోమి తన ఇద్దరు కోడలను చూసి, మీరు తల్లుల ఇంట్లోకి తిరిగి వెళ్ళి చనిపోయిన వారి ఎడల మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల
దయ చూపును. ఈ దయ అనే మాట ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏంటంటే హెసెడ్. ఏంటది? హెసెడ్. హెసెడ్ అంటే అది ప్రేమ, లోయల్టీ, విధేయత, నమ్మకత్వం, విశ్వసనీయతో కూడిన ప్రేమ అంట. హెసెడ్ లవ్ అంటే స్టబర్న్ లవ్ అంటది. ఎలా అంటే మొండి ప్రేమ. మనం నయోమిలో చూస్తాము, అలాగే రూతులో కూడా చూస్తాము. ఈ హెసెడ్ లవ్ దేవుని నుంచి మాత్రమే వస్తుంది. కానీ మనం ఈ కుటుంబంలో ఈ అత్తా కోడళ్ళ మధ్య మనం చూస్తూ ఉంటాం. హెసెడ్ లవ్ అంటే చక్కగా మనం ఒకవేళ అర్థం చేసుకోవాలంటే అది స్థిరమైన ప్రేమ అంటండి. ఎప్పుడు కదలని ప్రేమ. అది ఒక ఒక త్యాగంతో కూడిన ప్రేమ అంట. హెసెడ్ లవ్ అంటే ఏంటి? స్థిరమైనది, త్యాగంతో కూడిన ప్రేమ. వన్ వే లవ్. వన్ వే లవ్ అంటే అది నువ్వు ఒకవేళ నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు నన్ను ఒకవేళ బాధపరిచినా నేను నిన్ను ప్రేమిస్తాను. ఒకవేళ నీవు నాకు ఉపయోగకరంగా లేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. లవ్ వితౌట్ ఎగ్జిట్. వన్ వే అంటే ఏంట? ఏదన్నా మనం హాల్లోకి వెళ్ళినప్పుడు లోపలికి దారి ఉంటుంది, బయటికి దారి ఉంటుంది. ఈ ప్రేమకి బయటికి దారి లేదంటండి. ఈ ప్రేమకి దెర్ ఈజ్ నో ఎగ్జిట్. అది హెసెడ్ లవ్. ఒకవేళ నిన్ను కొట్టినా నువ్వు ప్రేమిస్తావంట. ఈ హెసెడ్ ప్రేమ, విశ్వనీయమైన ఈ ప్రేమ, మరి స్టబర్న్ ప్రేమ. ఒకవేళ ఆర్గ్యుమెంట్ జరిగింది భర్తతోటి, భార్యతోటి, లేకపోతే కుటుంబంలో అత్త మావ లేకపోతే వీళ్ళతోటి, అయినా కానీ ఆ ఆర్గ్యుమెంట్ మీద, ఫలితాల మీద నా ప్రేమ నీ ప్రేమ ఆధారపడి ఉండదు. మనసులో ఒక నిర్ణయానికి వచ్చాడు, ఏది ఏమైనా నా కమిట్మెంట్ అంటే నేను ప్రేమిస్తాను. అది హెసెడ్ లైఫ్ అంటే ఎంటైర్లీ ఇండిపెండెంట్ ఆఫ్. అది ఆ ఇతరుల మీద ఆధారపడుతుందంట. ఇతరులు చేసే పనుల మీద, ఆ బిహేవియర్ మీద ఆధారపడుతుందంట. నేను ఎలా ఉంటాను, అది హెసెడ్ లవ్. ఒక మూడు బాగోపోతే ఒకసారి మనం చిరాగ్గా ఉంటాం. హెసెడ్ లవ్లో అలా ఉంటుంది. అది నా కమిట్మెంటు, నా నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఏంటండి ఇదేం ప్రేమ అండి? ఫెయిర్గా మరి తిడితే మరి ఎలా ఊరుకుంటారండి? ఏమి అంత ఫెయిర్గా ఏమీ లేదు, అంత న్యాయంగా ఏమీ లేదు. అదే హెసెడ్ ప్రేమ. అలాగ అనొచ్చా మరి? అయినా అదే హెసెడ్. ఎంత నష్టం కలిగిందండి ఒకవేళ నాకు ఇంకా జీవితం ఉండదు, అయినా అది అంట హెసెడ్ ప్రేమ. ఇది ఇట్ ఈస్ జీసస్ లవ్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్. ఇలాంటి ప్రేమ ఎవరిదంట? యేసుక్రీస్తు ప్రేమ అంట. మన ఎడలు చూపిన యేసుక్రీస్తు ప్రేమ ఏం ప్రేమ అండి? అది హెసెడ్ ప్రేమ అండి. అలాగే మనం కూడా మరి మన ఇతరుల పట్ల చూపించే ప్రేమ ఏమై ఉండాలంటండి? హెసెడ్ ప్రేమ ఉండాలంట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది మూడు మీద ఆధారపడి ఉండదు. మన ఫీలింగ్స్, లేకపోతే మనం బాగోలేదు లేకపోతే బాగున్నాము, మనకు ఫెసిలిటీస్ లేకపోతే ఒకలాగా ఉంటాం, ఫెసిలిటీస్ అన్నీ ఉంటే ఒకలా, దాని మీద ఆధారపడదంట. కాబట్టి ఇది చాలా మరి ప్రాముఖ్యమైన ప్రేమ హెసెడ్ ప్రేమ. స్థిరంగా ఉంటుంది, పరిస్థితులు మారుతున్నా అది మారదు. అలాంటి ప్రేమ అంట నయోమి కోడలేళ్ళు చూపెడుతుందంటండి. 8వ వచనం చూద్దాం, చూడండి. నయోమి చూడండి, అందరూ ముగ్గురు బయలుదేరిపోయారు. ఆల్రెడీ సగం దూరం వచ్చారు. సగం అంటే మోయాబులో ఇంకా చివరికి వచ్చారు. ఇంకొంత దూరం వెళ్తే బెత్లెహేంకి వెళ్ళిపోతారు, దాడతారు బార్డర్స్. అక్కడ నయోమి ఇద్దరు కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇండ్రకు తిరిగి వెళ్ళుడి, చూడండి ఏమంటుందంటే,
యెహోవా మీ ఎడల ఆ హెసెడ్ ప్రేమ. దయ అంటే ఏమనుకున్నాం ఇక్కడ ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏముంది? హెసెడ్. యెహోవా ఆ ప్రేమ, స్థిరమైన ప్రేమ మీ ఇద్దరు. అసలు ఏమనుకున్నాం అంటే నా బ్రతుకు ఇంకా నేను జీవించి ఉండాలంటే నాకు ఎవరు కావాలి? నాకు ఎవరు కుమారులు ఎవరు లేరు, వీళ్ళిద్దరూ నాకు కంపల్సరీగా, లేకపోతే నా బ్రతికేంటి అని అనుకుంటాం మనం. అయితే తిన ఏమంటుందంటే ఆ సాక్రిఫిషియల్ లవ్. యెహోవా మీ ఎడల దయ చూపించు. కానీ ఇద్దరు కోడళ్ళు కూడా సేమ్. చూడండి, మీరు నా ఎడల, చూడండి అక్కడెక్కడ ఉన్నది, మీరు నా ఎడల మీరు దయ చూపినట్లు వీళ్ళు కూడా అదే ప్రేమతో నయోమిని ప్రేమించారంట. అదే ప్రేమతో ప్రేమించారు కాబట్టి ఆ త్యాగం చేసి, ఆ దేశాన్ని కుటుంబాన్ని త్యాగం చేసి ఇద్దరు బయలుదేరారు. ఒకటి ఏమంటే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ మీరు చక్కగా మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయను కాకని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అలాగే కాదు, ఇంకా ఏమంటుందంటే అంతకు వారు ఎలుగెత్తి ఏడ్చి చూడు 9వ వచనంలో ఒకసారి. ఒకటేమో యెహోవా మీ ఎడల ఆ హెసెడ్ ప్రేమ చూపించును, అలాగే మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు. నెమ్మది అనే వర్డ్ కూడా అది హీబ్రూలో వాడింది ఏంటంటే రెస్ట్. నోవా అంటే ఏంటి తెలుసా? నెమ్మది. ఆ వర్డ్ అంటే ఇక్కడ ఏమని ఎంత తన జీవితం ఒక అంధకారంలోకి వెళ్ళిపోయింది, హెల్ప్లెస్ అయిపోయిన కోడళ్ళ మటుకు తను ఏమంటుందంటే యెహోవా మిమ్మల్ని ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలా, మీరు రెస్ట్ కలిగి నెమ్మది కలిగి మీరు వివాహం చేసుకొని మీరు అభివృద్ధి చెందండి, ఆ షాలోమ్ శాంతి మీ మీద ఉండాలి. చూడండి, నయోమి ప్రేమ కోడల పట్ల ఆ పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో, హోప్లెస్ సిచ్యుయేషన్లో స్టిల్ తను కోడలిద్దరికి వయసు ఎంత ఉంటుందంటే వాళ్ళు 20s దాటి మ్యారేజ్ చేసుకుంటారు. 20s ముందే చేసుకుని ఉంటారు. 10 years ఉన్నారు కాబట్టి 30 లోపులోనే ఉంటారు, లేట్ 20sలో ఉంటారు, చిన్నోళ్ళు. వాళ్ళు ఏంటంటే యెహోవా మిమ్మల్ని ఆ హెసెడ్ ప్రేమతో ప్రేమించాలి, అలాగే మీరు విశ్రాంతి కలిగి సెక్యూరిటీ, ఆ షాలోమ్. మనం కూడా ఆ నెమ్మది గురించి తప్పలాడతాం కదండి. శాంతి లేదండి గృహంలో, నెమ్మది లేదండి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఫోన్ చేసింది రాత్రి, ఏంటి బాబు 5-6 నెలల నుంచి మాటలు లేవు భర్తతో. అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, మొత్తం అంతా తిరుగుతారు, బాగానే ఉంటుంది. ఇక్కడ అత్తగారు ఏమంటుందంటే షాలోమ్, మీకు విశ్రాంతి. చూడండి, దాన్ని ఏమన్నారంటే నయోమి ఏ ప్రేమను చూపెడుతుందంట? ఎస్సెట్, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమను ఎవరికి చూపెడుతుంది? కోడలిద్దరికి నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయనుగాక. నయోమి ఏమంటుందంటే ఆ రోజుల్లో ఏంటంటే మోయాబు ఉందనుకోండి, మోయాబుకో దేవుడు ఉంటాడు, కేమోషన్. ఇశ్రాయేలుకి యెహోవా దేవుడు. యుద్ధం జరిగింది ఇద్దరి మధ్య, ఇశ్రాయేలు నెగ్గారనుకోండి, ఎవరు నెగ్గినట్టు? ఇశ్రాయేల్ దేవుడు నెగ్గినట్టు. మోయాబు నెగ్గారనుకోండి, ఎవరు నెగ్గినట్టు? మోయాబు దేవుడు నెగ్గినట్టు. అంటే ఆ దేశంలో ఆ దేవుడు శక్తిమంతుడు, వేరే దేశంలో మోయాబు దేవుడు ఇశ్రాయేల్ దేశంలో శక్తిమంతుడు కాదు, ఆ దేశంలోనే పనిచేస్తాడు. అలాగే ఇశ్రాయేల్ దేవుడు అని మోయాబులు అనుకుంటే, కానీ ఇక్కడ నయోమి ఏమంటుందంటే యెహోవా మీకు నెమ్మది. మీరు ఒకవేళ మోయాబు వెళ్ళినా యెహోవా దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వలోకాధికారి, అన్ని రాజ్యాలు దేశాలు ఆయనే. అక్కడ కూడా దేవుడు మీకు నెమ్మది కలుగు చేస్తాడు. యెహోవా ఇశ్రాయేలుకే కాదు అందరికీ దేవుడు. ఆయన నిన్ను ఒకవేళ నీ తండ్రి ఎవరు అన్న దేశంలోకి నువ్వు వెళ్ళినా
అన్య దేశంలోకి వెళ్ళినా, విగ్రహారాధన దేశంలోకి వెళ్ళినా అక్కడ కూడా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నయోమి అంటండి బతిమాలట్లేదంటండి, ఆర్డర్ ఇస్తుందంట. 8వ వచనంలో చూడండి. అంటే తను బతిమాలట్లేదు, ఎల్లండి అమ్మాలట్లేదు అనమాట. ఏమన్నాడు? నయోమి తన ఇద్దరు కోడలను చూసి మీరు మీ తల్లుల ఇంట్లోకి తిరిగి వెళ్ళుడి, ఒకలాంటి ఆర్డర్ ఇస్తుంది అనమాట. అంటే ఒకవేళ బతిమాలితే వాళ్ళు ఒకవేళ నన్ను దేని స్థితి చూతారేమో, కానీ ఆర్డర్ నువ్వు వెళ్ళిపోండి. ఆ పరిస్థితుల్లో తను నిజంగా చూపించింది ఏంటన్నమాట? త్యాగపూరితమైన ప్రేమ అంట. తన జీవితంలో కనీసం ఇద్దరు కోడలు కూడా బాగుండాలనుకుంది. తన జీవితం పోయినా పర్వాలేదు, నా జీవితం పోయినా పర్లేదు, వాళ్ళు జీవితము వాళ్ళకి మంచి నిరీక్షణ, మంచి ఫ్యూచర్ ఉండాలి. నేను ఏమైపోయినా పర్వాలేదు, నా స్థితి ఎంత సఫర్ అయినా పర్లేదు. అది క్రీస్తు ప్రేమ లాంటి ప్రేమ నయోమి చూపించిందంటే. క్రీస్తు మరి మన పాపాన్ని, మన డెత్ని, మన శిక్షని ఆయన తీసుకుని ఆయన ఏం చేశాడంటే మనకి ఒక నిరీక్షణ, ఒక రక్షణ, ఒక నీతి, మనకు ఒక మరి జీవితాన్ని అనుగ్రహించాడు. క్రీస్తు లాంటి ప్రేమ నయోమి ఇద్దరు కూడా ఎట్లా చూపిస్తుంది అంటే, నేను పర్వాలే ఒంటరిగా ఉండిపోగలను, కానీ మీరు బాగుండాలా, మీరు చక్కగా ఫ్రీగా మరి సంతోషంతో మరి మ్యారేజ్ చేసుకుని మీరు ఫలించాలా. రూతు, ఓర్ప, నేను ఒంటరిగా. చూడండి, అది ఎక్స్చేంజ్. మీరేమో ఫలించండి, నేను ఒంటరి. నా జీవితానికి బదులు మీ జీవితం. అది క్రీస్తు ప్రేమ. అది క్రీస్తు ప్రేమ. ఆయన ఒంటరిగా మరి సిలువలో తను చనిపోయి మనందరికీ కూడా ఆయన జీవితాన్ని అలాంటి ప్రేమ నయోమి అంటే కోడళ్ళ చూపెడుతుంది. నయోమి దుఃఖం చూస్తే మనం అక్కడ చాలా చూడండి, 11, 13లో చూడండి. వారు ఎలుగెత్తి ఏడవగా. చూడండి, ఇక్కడ చాలా దుఃఖంలో ఉంటుంది నయోమి. దుఃఖంలోనే చెప్తుంది అన్నీ కూడా, మీరు వెళ్ళండి, నేను ఇంకా మీకేమీ హోప్లెస్సే, నేనేమి జీవితాన్ని ఇవ్వలేను, మీరు వెళ్ళి మీ దేశానికంటే. ఒక ఆయన అంటాడంట, ఒక మిషనరీ కాన్ఫరెన్స్ జరుగుతుందంట. ఎవరు సేవకులంతా కూర్చుని ఉన్నారంట. సేవలంతా కూర్చుంటే ఒక ఆయన లెగిసి ఆయన కష్టాలు చెప్తున్నాడంట. ఏమండి, నా సేవలో ఒక్కొక్కసారి విశ్వాసంలో నేను దిగజారిపోతున్నాను, ఇలా శ్రమలు వస్తున్నాయి అని చెప్తుంటే అక్కడ ఉన్న సేవకులందరూ సలహాలు ఇస్తున్నారంట. నువ్వు అసలు ఇలా చేయవలసింది, నువ్వు అలా చేయవలసింది, నువ్వు ఇలా చేయవలసింది. అప్పుడు అందరూ సలహాలు ఇస్తుంటే ఆయన ఇంకా దుఃఖపడుతున్నాడంట. అప్పుడు ఒక అబ్బాయి యంగ్ పాస్టర్ లేచి అన్నాడంట, ఆపండి మీ సలహాలు, ఇప్పుడు ఆయనకి సలహాలు కాదు, ఆయనతో కలిసి దుఃఖించేవారు కాదు. ఏం కావాలానికి? ఆయన ఏడుస్తుంటే ఆయనతో కలిసి ఏడ్చేవాళ్ళు కావాలంట. అందుకనే ఇక్కడ నయోమితో చూడండి, వారు ఎలుగెత్తి. నయోమికంట దేవుడు ఎలా ఉత్తరం ఇచ్చాడంటే ఆమె ఓదార్చడానికి రూతుని ఇచ్చాడంట. రూతు ఆమెతో కలిపి ఏడ్చిందంట. చూడండి, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తనను ముద్దు పెట్టుకునేను, రూతు ఆమెను రూతునిచ్చాడంటే. ఒకసారి మన బాధల్లో ఎవరు లేడంటాం, కానీ ఒక్కొక్కరు మనతో బాధపడి మనతో ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఆ కాన్ఫరెన్స్లో ఆ యువకుడు, ఆ యంగ్ పాస్టర్ ఎప్పుడైతే అలా చెప్పాడో, చెప్పి
ఆయనతో బాధపడుతూ ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ కాన్ఫరెన్స్ అంతా మారిపోయిందండి. మనం ఉచిత సలహా, అయ్యో నయోమి వెళ్ళకుండా ఉండవలసింది, అసలు ఎవరు వెళ్ళమన్నారా? దేవుని స్థలం బెత్లెహేము రొట్టెల ఇల్లు విడిచి ఎక్కడన్నా వెళ్తారా? మనమైతే అలాంటి సలహాలు ఇస్తాం. మరి అందుకనే సలహాలు కాదంట, నయోమికి ఏం కావాలంట? తనతో కలిపి దుఃఖపడి తనతో ఉండేవాళ్ళు కావాలంట. దేవుడు ఎవరిని ఇచ్చాడండి? రూతుని. రూతు చూడండి అక్కడ, వారు రూతు ఆమెను హత్తుకొనెను. అడ్వైజర్స్ కాదు, మనకి వారితో కలిసి బాధపడి వారి గురించి ప్రార్థన చేసి బంధువులు విశ్వాసులు కావాలండి. నయోమి 3 విధాలుగా ట్రై చేసిందంట వాళ్ళని పంపించడానికి, ఏదో రకంగా వాళ్ళని పంపించి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని. ఒకటి తను ఏం చేస్తుంది చూడండి, నయోమి తన 2 కోడలను చూసి, మీరు తల్లుల ఇంట్లోకి తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఏడలు నా ఏడలు మీకు దయ చూపినట్లు యెహోవా మీకు దయ చూపును, మీలో ఒక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మదిగా నోట్లు యెహోవా దయచేయను కాక. వారితో మొదటి పేజీలో ఏం చెప్పిందంటే, మీరు వెళ్ళండి, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీరు నెమ్మది కలిగి ఉండండి అంటే వాళ్ళు ఒప్పుకోలేదండి. రెండో ప్రయత్నం ఏం చేసింది చూడండి, రెండో ప్రయత్నం అంతటా 11, నయోమి నా కుమార్తెలేరా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని. అప్పుడు తన మళ్ళీ ఇంకో రీజన్ ఇస్తుంది, ఒకవేళ మీరు నాతో వచ్చినా మీకేం ఫ్యూచర్ ఉండదు, నేను మళ్ళీ పెళ్లి చేసుకుని కుమారుని కని, కుమారుడు పెద్దోడయ్యి మిమ్మల్ని చేసుకుని, ఒకవేళ ట్విన్స్ కన్నా వాళ్ళిద్దరు పెద్దోళ్ళు అయ్యి మీకేం ఫ్యూచర్, మీకేం. రెండో ఫేజ్లో ఏముంటుందంటే మీకేమీ లేదు ఎదరా. మొదటి పేజీలో ఏం చెప్పింది, మీరు ఇంటికి వెళ్ళండి, అక్కడ మీరు చక్కగా ఆశీర్వదించబడి విశ్రాంతిగా నెమ్మదిగా ఉంటారు. వినలేదు. రెండోది ఏం చెప్తుంది, నాకు కూడా వస్తే ఏమీ లాభం లేదు మీకు, నాకు ఇంకా ఆల్మోస్ట్ ఓల్డ్ ఏజ్లో ఉన్నాను, నాకు ఇంకా పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెరిగి ఆ టైంలో అలాగా చేసుకునేవారు అనమాట, అవకాశాలు లేవు, ఒప్పుకోలేదు. మూడో ప్రయత్నం యెహోవా నన్ను, అక్కడ యెహోవా 13లో 2, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా ఇంకేమన్నాడంటే, నాతో దేవుడు కూడా లేడు. దేవుడు విసర్జించిన వారితో ఇంకెవరైనా వెళ్తారా అంటే చాలా ప్రయత్నాలు, 3 స్టెప్పుల్లో ప్రయత్నాలు చేసిందండి నయోమి. అంటే తన ప్రేమను చూపించి వారిని ఎలాగైనా ఒక అభివృద్ధిలోకి, వారు ఒక కుటుంబాల్లో చక్కగా వర్ధిల్లాలని. మొదటిది వెళ్ళండి అమ్మ, అక్కడ మీరు ఉండాలి. రెండోది తను చెప్పింది మూడోది ఏమిటంటే, దేవుడు కూడా నాకు దూరంగా ఉన్నాడు. అంటే చూడండి, 2 కొరింథీ 4, 11, 12 చూడండి, పౌలు కూడా అదే అంటాడు, ఎలాగన్నా మేము మరణించినా మీరు అభివృద్ధి పొందాలి. చూడండి 2 కొరింథీ 4, 11, 12. మాలో మరణమును చూడండి, పౌలు మరి ఆయన సువార్త చేస్తూ సంగతి, మాలో మరణము మీలో జీవము. నయోమి జీవితంలో మరి కోడల పట్ల తను చూపిన ప్రేమ ఏంటండి? హెస్సెడ్. చెప్పండి అందరూ, హెస్సెడ్. ఈ సంబంధాలు చాలా బ్రోకెన్, ఎక్కడికక్కడ మరి ఇంట్లో సమయాల్లో దేవుడు మరి నయోమిలో ఒక దేవుని ప్రేమను చూస్తాం, క్రీస్తు ప్రేమ. మనం ఈ నెక్స్ట్ మరి మెసేజ్లో నేను రూతు గురించి చెప్తాను. ఈరోజు మరి మనం ముగించుకుందాము. మనం చూసింది ఏంటంటే హెస్సెడ్ లవ్ అంటే ఏంటనుకున్నాం మనం మరొకసారి? అది మొండి ప్రేమ, స్థిరమైన ప్రేమ, లోయల్, చాలా నమ్మకమైనది, విశ్వసనీయత ప్రేమ. అది ఎలా ఉంటుందంటే సాక్రిఫిషియల్. మేము మరణమైనా పర్లేదు,
నేను మరణమైనా పర్లేదు, ఇంట్లో మనం సంబంధాల్లో ఎలా ఉండాలంటే హెసెడ్లో ఉండాలి. వన్ వే లవ్, ఒకవైపే. ఒకవేళ అటు వస్తేనే నేను ప్రేమిస్తానులే, నాకెందుకండి, లేదు, ఒకే వే. ఒకవేళ నన్ను వాళ్ళు తిరస్కరించిన నా కమిట్మెంటు ప్రేమిస్తా, వాళ్ళు బాగుండాలి. దానికి ఎగ్జిట్ లేదంటండి. దెర్ ఈజ్ నో ఎగ్జిట్ స్ట్రాటజీ. హెసెడ్ లవ్కి దానికి బయటికి వెళ్ళే దారి లేదంటే, లోపలికే వస్తుందంట. అలాంటి ప్రేమ ఎంటైర్లీ మన మీద డిపెండ్. అదర్ పర్సన్ యొక్క వాళ్ళ బిహేవియర్, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ మాటల మీద నా ప్రేమ ఆధారపడి ఉండదు, లేకపోతే నా మూడ్ మీద ఉండదు, నా యొక్క కమిట్మెంట్ ఉంటుంది. అలాంటి ప్రేమ ఫెయిర్ కాదంటండి. అదేంటండి, అదేం న్యాయం? అదే ఎలా కుదురుతుంది? అలాగే కుదిరింది. క్రీస్తులో చూస్తాము, మనము శత్రువులమైనప్పటికీ, పాపులమైనప్పటికీ ఆయన మరి లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఆయన శిలువలో చనిపోయాడు. ఆయన హెసెడ్ లవ్ నీ ఎడల నేడలు చూపాడు. ఆ లవ్ వన్ వే, అది నిత్యము ఉండే ప్రేమ. నువ్వు ఒకవేళ ఆయన యందు అపనమ్మకంగా ఉన్నప్పటికీ ఆయన నీ ఎడల ఆయన శాశ్వతమైన ప్రేమతో, ఆ శిలువ ప్రేమతో ప్రేమించే మరి క్రీస్తు ప్రేమ, హెసెడ్ ప్రేమ. మరి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల పరలోక తండ్రి, నీకు స్తోత్రాలు. నన్న రూతు మరి మొదటి అధ్యాయం ధ్యానించడానికి సహాయం చేశాను, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, మరి నయోమి కుటుంబంలో వచ్చిన శ్రమలు కానీ బాబా ఒక ఆశాకిరణం, యెహోవా వారిని దర్శించెను, ఇశ్రాయేలు దర్శించెననే గొప్ప ఆశతో ప్రభా వారు తిరిగి వచ్చారు నాయన. మరి నయోమి కోడళ్ళ పట్ల ఆ చూపిన హెసెడ్ లవ్ ప్రేమ ప్రభా, క్రీస్తు ప్రేమకు సాదృశ్యంగా మేము చూస్తున్నాం ప్రభా. నీవు మా ఎడల అలాంటి ప్రేమను చూపించావు ప్రభా. వన్ వే లవ్. మేము ఎలాంటి వారమైనప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించారు. నీకు వందనాలు. అలాంటి ప్రేమను కూడా మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయించారు. నీ వాక్యాన్ని మా జీవితాలలో ఫలింపచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.